హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో భాస్కర్ దాక్కుని ఉన్నాడు తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం భయ్య. అదే భాస్కర్ దాక్కున్నాడు అని అర్థం. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 10 minutes అయితే ఉంది. ఇది ఒక మలయాళం మూవీ. తెలుగు డబ్బులు అయితే సైన్ అప్ ప్లే అనే ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో కృష్ణ అయితే ఒక ఇన్నోసెంట్ పర్సన్ అనమాట. ఒక విలేజ్ లో అయితే స్టే చేస్తుంటాడు. బట్ యాక్సిడెంటల్లీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగడం వల్ల తన అయితే పోలీసులు తప్పించుకుని ఒక అడవిలో అయితే దాక్కోవడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది, అసలు తను ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే కృష్ణ దాక్కుని ఉన్నాడు. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్యా, మీకు యూజ్ అవుతుంది. ఏమైనా మాట్లాడాలన్నా ఏమైనా క్వశ్చన్స్ అడగాలన్నా సరే కానీ ఇన్స్టాలో ఫాలో చేసి మెసేజ్ చేయండి, కామెంట్స్ లో కాదు. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్యా. మలయాళం మూవీస్ అన్నవి ఆబ్వియస్లీ స్లో పేసింగ్ ఉంటాయి. పైగా చిన్న తిన్ని స్టోరీ లైన్ తీసుకుని మూవీ మొత్తం తీసేస్తారు. ఇది కూడా అలాగే అనిపిస్తుంది. బిలో యావరేజ్ అనిపించింది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఆ విలేజ్ సెటప్ కానీ అక్కడ యాక్టర్స్ నేచురల్ పర్ఫార్మెన్స్ కానీ వీటి పరంగా అయితే వర్కౌట్ అయింది. విజువల్స్ పరంగా సినిమాటోగ్రఫీ పరంగా కూడా పేరు పెట్టడానికి లేదు. అండ్ హీరో వినాయకన్ కామెడీ టైమింగ్ అయితే సూపర్ గా ఉంది భయ్య. చాలా ఇన్నోసెంట్ వేలో అండ్ ఆ కామెడీ అన్నది బాగా జనరేట్ చేసి చూపిస్తారు. అది బాగా వర్కౌట్ అయింది. అండ్ కొన్ని సీన్స్ లో ఎమోషనల్ టచ్ కూడా బాగానే చూపించారనిపించింది. కొంచెం నేచురల్ సినిమాటోగ్రఫీతో ఆ విజువల్స్ ని చూపించిన విధానం అండ్ ఆ సీన్స్ ని ఎలివేట్ చేసిన విధానం కూడా సూపర్ గా వర్కౌట్ అవుతుంది మీకు. అండ్ ఒక లాస్ట్ 30 minutes కొంచెం పర్లేదన్న ఫీల్ అయితే వస్తుంది. అంతే, ఒక ఫీల్ గుడ్ ఎండింగ్ ఇవ్వడం వల్ల అది కూడా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా స్లో వెళ్తుంది భయ్య. ఇంకెంత స్లో అన్నది చెప్పలేము, ఇంక అది చాలా స్లో ఉంటుంది. పైగా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే లాజిక్ లేవు అన్న ఫీల్ అయితే వస్తుంది. అంటే చాలా లాజిక్ లేకుండా తీస్తారన్నమాట, లాజిక్ లెస్ గా. అంటే ఆ సీన్స్ కి రైటింగ్స్ బాగుండి కొంచెం మంచిగా సెటప్ చేసుకుని ఉంటే బాగుంది అనిపించింది ఆ రైటింగ్స్ అనేవి సెకండ్ హాఫ్ లో. అండ్ కేవలం కామెడీ సీన్స్ కోసం లాగినట్టే అనిపిస్తుంది మీకు చాలా సీన్స్ అన్ని కూడా. అనవసరం అన్నీ కూడా, బట్ స్ట్రెచ్ చేశారు ఓవర్ గా. పైగా అందరికీ కూడా కనెక్ట్ అయ్యే మూవీ ఏం కాదు భయ్య. మలయాళం మూవీస్ స్లో పేసింగ్ మూవీస్ ఎలా ఉన్నా పర్లేదు, తిన్ స్టోరీ లైన్ అన్నా పర్లేదు, మాకు ఇష్టము మేము చూస్తాం అనుకుంటే చూడండి, మీకు బాగా కనెక్ట్ అవుద్ది. లేదు మాకు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, యాక్షన్ బ్లాక్స్ ఉండాలి అనుకుంటే అవాయిడ్ చేసేచ్చు భయ్య. సైన్ ప్లేలో అయితే స్ట్రీమ్ అవుతుంది తెలుగు డబ్బింగ్ తో పాటు. చూద్దాం అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కథలో పెద్ద థ్రిల్ లేదు కానీ కామెడీ నేచురల్ బ్యూటీ అయితే ఉంటుంది. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.